కొలువులకు గ్రహణమట. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రంలో 15,000 టీచర్లు ఆయాల పోస్టులు భర్తీకి ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరిలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కోర్టు కేసుల కారణంగా ఈ ప్రక్రియ కొంతకాలం నిలిచిపోయింది. ఈ కేసులను పరిష్కరించి నియామకాలకు కోర్టు క్లియరెన్స్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్లో ఇదే తరహా కేసుల్లో తీర్పు వచ్చాక అంగన్వాడీలో నియామకాలు పూర్తయ్యాయి. తెలంగాణలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రక్రియ ముందుకు సాగడం లేదు. కొన్నాళ్ళు కోర్టు కేసులను సాకుగా చూపిన అధికారులు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. వర్గీకరణ ఆధారంగా ఆయా పోస్టులను ఎలా భర్తీ చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నట్లు చర్చ జరుగుతున్నది. న్యాయశాఖ లేదా జిఏడి సలహా తీసుకొని భర్తీ చేసే అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో పోస్టులు ఖాళీగా ఉన్న సిబ్బందిపై పని భారం పడుతుంది. 15,000 పోస్టులు ఒకేసారి భర్తీ చేస్తే గుర్తింపును ప్రభుత్వానికి రాకుండా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని జువెనైల్ జస్టిస్ బోర్డ్ జేజేబీ డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కాలం 2024 ఫిబ్రవరిలోనే ముగిసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ఏర్పడడం, ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు రావడంతో వీటిని నియామకం ఆలస్యమైంది. డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో ఓ చైర్పర్సన్, 9 సభ్యులు ఉంటారు. ఆ సభ్యుల్లో కనీసం ఒకరు మహిళ, మరొకరు పిల్లల సమస్యల నిపుణులై ఉండాలి. జేజేబీలోనూ 2 సామాజిక కార్యకర్తలు, అందులో ఒకరు మహిళ ఉంటారు. వీటి నియామకానికి సంబంధించి 2025 జూలై 22న నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టు 8 వరకు దరఖాస్తులు స్వీకరించారు. 35 ఏళ్ళు పైబడిన వారికి, 65 ఏళ్ల లోపు వారికి ఈ పదవులు అర్హులు. ఈ క్రమంలోనే మరికొందరికి అర్హత కల్పిస్తూ సెప్టెంబర్ 4న మరోసారి అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు 1000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఇంటర్వ్యూల నిర్వహణలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. గతంలో ఉమ్మడి జిల్లా ప్రకారం ఈ కమిటీలు ఉండగా ప్రస్తుతం నోటిఫికేషన్లో మాత్రం 36 ఏర్పాటు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు జనాభా పరంగా పెద్దవి కావడంతో వీటిలో 2 చొప్పున కమిటీలు ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం 33 జిల్లాలకు 36ను ఏర్పాటు చేయనున్నారని, వీటి నియామకాల్లో ఉన్న ఉన్నతాధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందనే ఆరోపణలు ఉన్నాయట. నిజంగా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన ఉంటే కదా, ఫస్ట్ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన ఉంటే ఎలా అయినా కానీ వాటిని పూరించే ప్రయత్నంలో ఉంటారు అధికారులు కానీ ఎవరైనా కావచ్చు. కాకపోతే వాళ్ళకి ఆలోచన లేదు, ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన లేదు, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఖాళీ చేసే ప్రయత్నం కూడా లేదు. ఇప్పుడు ఎవరైతే రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఖాళీ చేసే ప్రయత్నం లేదు. ఫస్ట్ ఇప్పుడు వాళ్ళు ఖాళీ చేయాలన్న ఆలోచన కూడా లేదు వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు కొత్త వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే వీళ్ళకున్న పదవులు పోతాయేమన్న భయంతో కొంతమంది ఏమో ఏం ఉద్యోగాలు ఇచ్చిన ఎవరికి ఇద్దామరా, మనమే రాసుకుందాం అనే గాడికి చాలామంది దోచుకుంటున్న పరిస్థితి, కొంతమంది పేర్ల మీద రాసుకుని. సో ఇట్లాంటి పంచాయతీలు అవుతూ ఉన్నాయి. ఇంకెక్కడ వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా ఈ ఉద్యోగాలు ఇవ్వాలి, అరే లేదు నిరుద్యోగం పెరిగిపోతుంది, ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన అటు గవర్నమెంట్కి లేదు, ఇటు అధికారికి లేదు. సో గవర్నమెంట్ సీరియస్గా ఉంటే అధికారులు ఆటోమేటిక్గా సీరియస్గా ఉంటారు. గవర్నమెంట్ చల్లబడి ఉంది కాబట్టి ఉద్యోగాలు కూడా చూద్దాంలే అనే కాడికి గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ అధికారులు అట్లా నిర్లక్ష్యం చేస్తూనే ఉంటారు. అది పెద్ద కాంట్రాక్టర్ను కాపాడేందుకు గుంటనక్క